తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఎస్టీటీ గ్లోబల్ డేటా సెంటర్ ముందుకొచ్చింది. రాష్ట్రంలో 3500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. సింగపూర్లోని ఎస్టీటీ డేటా సెంటర్స్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎంఓయూపై ఎస్టీటీ సీఈఓ బ్రూనో సంతకాలు చేశారు. ఎస్టీటీ ఇప్పటికే హైటెక్ సిటీలో ఓ డేటా సెంటర్ను నిర్వహిస్తోంది. ఇప్పుడు ముచ్చర్లలోని మీర్ ఖాన్ పేట్లో మరో డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ డేటా సెంటర్ హబ్గా మారుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్టీటీ డేటా సెంటర్ నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. రేవంత్ సర్కార్పై హరీష్ రావు ఫైర్ అయ్యారు. హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందంటూ మండిపడ్డారు. ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తులు చెత్తబుట్టలో దర్శనమిస్తున్నాయని ఫైర్ అయ్యారు ఆయన. కేసీఆర్ హయాంలో అందరికీ న్యాయం జరిగిందన్నారు హరీష్ రావు. ఎవరైతే రేషన్ కార్డు లేదని చెప్పారో ఆ లిస్టును మాత్రమే వీళ్ళు ప్రింట్అవుట్ తీసి గ్రామాలకు పంపిండ్రు. కొన్ని లక్షల మంది ప్రజలు ఆన్లైన్ లో మీ సేవలో రేషన్ కార్డు కావాలని అప్లై చేసుకున్నారు. దాన్ని పరిశీలించడం లేదు. గతంలో ప్రజాపాలన దినోత్సవాలనే పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు కూడా రేషన్ కార్డులు కావాలని దాదాపు 11 లక్షల మంది ప్రజలు ఈ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెట్టారు. ప్రజాపాలనలో పెట్టిన దరఖాస్తులను ఎందుకు పరిశీలించడం లేదు అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఆ రోజు కులగణన సర్వే మీరు చేసేటప్పుడు ఇది ఆప్షనల్. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఇవ్వకపోవడం మీ ఇష్టం, మీకు నచ్చిన సమాచారం మాత్రమే ఇవ్వండి అని ఆ రోజు ప్రభుత్వం చెప్పింది. మరి ఆ రోజు కులగణన సర్వేలో కొంతమంది పాల్గొనలేదు, కొంతమంది రేషన్ కార్డు ప్రస్తావనదే లేదు. ఇవాళ దాంట్లో మీరు లేరని చెప్పి కోతలు పెట్టడం ఎంతవరకు సమంజసం? కులగణన సర్వేకు రేషన్ కార్డుకు ముడిపెట్టడం ఎందుకు అంటున్నా నేను. మేము అధికారంలోకి వచ్చినాడు రేషన్ కార్డు పొందాలంటే గ్రామీణ ప్రాంతంలో 60,000 రూపాయల ఇన్కమ్ లిమిట్ ఉండే, పట్టణ ప్రాంతంలో ఇన్కమ్ లిమిట్ 1,50,000 ఉండే. కానీ కేసీఆర్ గారు ఈ ఇన్కమ్ లిమిట్స్ పెంచాలి, పేదలందరికీ రేషన్ కార్డులు రావాలి అని చెప్పి 60,000 ఉన్నటువంటి ఇన్కమ్ లిమిట్ను గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ గారు 1,50,000కి పెంచారు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే పేద ఉద్యోగులకు కూడా తెల్ల రేషన్ కార్డు దక్కాలని చెప్పి ఆ రోజు మా ప్రభుత్వం 2014లో పెంచింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది, మరి ఆ ప్రకారంగా ఇన్కమ్ లిమిట్ పెంచాలన్నా వద్దా? ఆ 2014లో బీఆర్ఎస్ పెట్టిన ఇన్కమ్ లిమిటే పెట్టిండ్రు. మరి మేము కూడా ఆ రోజు గదే 60,000 గదే 75,000 పెట్టే రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరమే ఉండకపోవు కదా బీఆర్ఎస్ ప్రభుత్వానికి. మాదేమో మానవతా దృక్పథం. మేమేమో ఎంత ఎక్కువ మందికి కార్డులు ఇవ్వాలని మేము ఆలోచిస్తే మీరేమో ఎంత ఎక్కువ మందికి కోత పెట్టాలని మీరు ఆలోచిస్తున్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందకుండా ఎలా కోతలు పెట్టాలనే దాని మీదనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనబడతా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందేమో అందరికీ పరమాన్నం పెడతా అని చెప్పిండు, కానీ పవర్లోకి రాగానే ప్రజలందరికీ పంగనామాలు పెట్టినట్టుంది రేవంత్ రెడ్డి తీరు. మీరు వారి 6 గ్యారంటీల్లో మొట్టమొదటి హామీ మహాలక్ష్మి అమలు కాలేదు. 6 గ్యారంటీల్లో చివరి హామీ చేయూత, వృద్ధులకు వితంతువులకు 4,000 పెన్షన్, అది అమలు కాలేదు. పోనీ ఆ మధ్యలో ఉన్నటువంటి కొన్నైనా అమలు చేస్తాడేమో నిజాయితీగా అంటే దాని విషయంలో కూడా అన్ని కోతలే ఉన్నాయి. వ్యవసాయ కూలీల విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, పేదలకు ఇల్లు అందించే విషయంలో కానీ అన్నీ కూడా కోతలే ఉన్నాయి. అంటే ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వ్యవసాయ కూలీల కింద ఇచ్చే ఆత్మీయ భరోసాను అందించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ వ్యవసాయ కూలీలందరికీ కూడా మరి 1 కోటి మంది కూలీలు ఉన్నారు, వారందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ఈ ఆత్మీయ భరోసాను వర్తింపజేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి మోసం చేసింది చాలదన్నట్టు ఇప్పుడు 26 జనవరి అంటే ముఖ్యంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం. భారతదేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగం అనేది దైవ సమానంగా చూస్తారు ఈ దేశ ప్రజలు. అలాంటి రాజ్యాంగ దినోత్సవం రోజు ప్రారంభించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రజలని మోసం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. జగద్గిరిగుట్టలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం గుట్ట భూమి కబ్జాకు గురవుతుందని హైడ్రాకు ఫిర్యాదు వచ్చింది. దీంతో అక్కడి స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు.
కబ్జాకు గురవుతున్న భూమి వివరాలను స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. వాటి మీద కూడా మేము తప్పకుండా ఒకసారి మొత్తం ఫ్యాక్ట్స్ తీసుకున్న తర్వాత సంబంధించిన గవర్నమెంట్ కి మేము నివేదిక రూపంలో వాళ్ళకి కూడా తెలియదు. పరిగి చెరువు కూడా వెళ్తాము. ఇప్పుడు అది దాన్ని అక్కడ కూడా కబ్జా అవుతూ అక్కడ కూడా చేస్తున్నారని అన్నారు. మనకు ప్రజావాణిలో వస్తుంటాయి, లేకపోతే ఇట్లా ఏముంది వాట్సాప్లలో వస్తుంటాయి, లేకపోతే మీడియాలో వస్తుంటాయి, లేకపోతే డైరెక్ట్ గా చాలా మంది మాకు ఉత్తరాలు రాస్తుంటారు. మెయిల్ హైడ్రాకామే వస్తారు, వచ్చి మాకు ప్రజావాణిలో చాలా మంది వస్తున్నారు. వచ్చి ఎవ్రీ మండే మాకు ఉంటుంది. ఆ రోజు కూడా వస్తుంటారు. ప్రతి సోమవారం కాకుండా కొంతమంది అపాయింట్మెంట్ తీసుకొని రోజు ఒక 10 మంది వస్తుంటారు. అట్లా మా మండే మటుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చి వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుంచి నైట్ దాకా కూర్చొని పొద్దున మన పోయిన ఈ లాస్ట్ సోమవారం అంటే భోగి ఉండే, అంతకుముందు సోమవారం పొద్దున 11 నుంచి రాత్రి 9 దాకా మేము కంప్లైంట్స్ తీసుకొని తప్పకుండా పరిష్కారం చేస్తాం. అన్నింటిని కూడా టైం లోపల చేస్తాం. టీడీపీ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు సీఎం చంద్రబాబు. గోదావరి, పెన్నా, పోలవరం, బనకచర్చ వరకు అనుసంధానం చేస్తే గేమ్ చేంజర్గా తయారవుతుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బనకచెర్లకు నీరు తీసుకురావటం తన జీవిత ఆశయమని, రాయలసీమ రుణం తీర్చుకోవాలన్నదే తన ఆలోచన అని అన్నారు. ఈ నెలాఖరు లోపల వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొస్తామన్నారు సీఎం. ఏ పని కావాలన్నా ఒక్క మెసేజ్ పెడితే చాలు అన్నారు. మీ సమస్య పరిష్కారానికి ఆఫీసులకు వెళ్లే పని లేదని, మీ ముందుకే వచ్చి సమస్యలు పరిష్కరించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలుగు వారికి గౌరవం ఉండేది కాదు, మనలందరినీ మదరాసి అని పిలిచేవారు. అలాంటిది ఢిల్లీని గజగజలాడించడమే కాకుండా తెలుగు వారి యొక్క గుర్తింపును తెచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఇంకో పక్క మీరు చూస్తే సమిక్షేమానికి అర్థం తీసుకొచ్చాడు. అభివృద్ధి అంటే చేసి చూపించాడు. సంస్కరణలకు నాంది పలికారు. ప్రభుత్వం అంటే పాలకులు కాదు, సేవకులని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. దేశ చరిత్రలోనే రాజకీయాలు కొత్త రూపం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. ఆ రోజుల్లోనే 2 రూపాయల కేజీ బియ్యం. ఈ రోజు దేశమంతా కూడా ఫుడ్ సెక్యూరిటీగా మారే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు ఆయన ఇచ్చిన పింఛను 35 రూపాయలు. ఈ రోజు 4,000 రూపాయలు ఇస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ చరిత్ర. ఇవే కాకుండా పేదవాడు కూడా పక్కా ఇల్లుండాలి, గుడిసెలు కాదని చెప్పి పక్కా ఇళ్లకు నిర్మాణం చేశాడు. ఈ రోజు దేశం అంతా కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం అందరి బాధ్యత అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా నంబూరులో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో కలిసి పంచాయతీల పరిధిలో చేస్తున్న స్వచ్ఛతా కార్యక్రమాలు, డంపింగ్ యార్డు నిర్వహణను స్వయంగా పరిశీలించారు. డంపింగ్ యార్డ్ ఆవరణలో మొక్కలు నాటిన పవన్ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో చేపట్టిన వర్మీ కంపోస్ట్ తయారీ, ఇతర ఉత్పత్తుల్ని పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ కార్యక్రమమైనా రాత్రికి రాత్రే అద్భుతాలు జరగవన్న పవన్ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకు ప్రజల సహకారం కూడా కావాలని విజ్ఞప్తి చేశారు. చెత్తను వేరు చేయటం, దాన్ని పునర్వినియోగం చేయటం ద్వారా చెత్త నుంచి కూడా సంపదను సృష్టించవచ్చని తెలిపారు. ప్రతి నెల 3వ శనివారంలో చెత్త లేకుండా పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలాగనేది నిన్న క్యాబినెట్లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళాను. శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారులు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఒకవైపు 2047లో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత. ఒకళ్ళిద్దరు చేసి క్లాబ్ మిత్రాలు లేదంటే మన చెత్తను బయటపడేయటం కాదు, బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతాయి, 24 గంటల్లో జరిగిపోతాయని కాదు, కానీ దీన్ని ఆధారం చేసుకుని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా, ఇది భవిష్యత్ తరాలకు కూడా సదుద్దేశంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇనిషియేట్ చేశారు. ఈ చెత్త నుంచి సంపదని సృష్టించేది అలా సర్క్యులర్ ఎకానమీ. అంటే ఈరోజు మనం చూస్తే మనం ఏదైతే మనం తినిపడేసిన వ్యర్థాలు అయితే ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఒక్కొక్కటి చెత్తని కూడా చూస్తే. ఏపీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు ఏపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. 2 రోజుల పాటు ఏపీలో అమిత్ షా పర్యటించనున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గం ద్వారా చంద్రబాబు నివాసానికి వెళ్లిన అమిత్ షాకు కూటమి శ్రేణులు పూలతో స్వాగతం పలికారు.
రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆంధ్రాలో అడుగుపెట్టే అర్హత లేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. అమిత్ షా పర్యటనను రాష్ట్ర కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు ఆమె. అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా అంబేద్కర్ విగ్రహాల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయాలని కాంగ్రెస్ నాయకత్వానికి కేడర్కు పిలుపునిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్పై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల అమిత్ షా దేశ ప్రజలకు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని, తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాజ్యాంగ నిర్మాతను అవమానించడం అంటే దేశద్రోహంతో సమానమని, నిండు సభలో అంబేద్కర్ను హేళన చేస్తూ మాట్లాడిన అమిత్ షా దేశద్రోహి అంటూ షర్మిల ఆరోపించారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. నీటి నిల్వకు కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే జర్మనీ మెషిన్లు వచ్చేశాయి. గరిష్టంగా 90 మీటర్ల లోతు వరకు నదీ గర్భాన్ని తవ్వి ప్లాస్టిక్ కాంక్రీట్తో గోడను నిర్మిస్తారు. ఈ కొత్త డయాఫ్రమ్ వాల్ 1396 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందం ఉంటుంది. కింది నుంచి ఒక్క చుక్క నీరు సైతం లీక్ కాకుండా ఇది కాపాడుతుంది. బావర్ కంపెనీకి నిర్మాణ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం జర్మనీ నుంచి ట్రెంచ్ కట్టర్స్, భారీ గ్రేబర్స్, డిశాండింగ్ యంత్రాలు తీసుకొచ్చారు. 1,00,000 క్యూబిక్ మీటర్లకు పైగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. జేసీ తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు అంటూ ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేశారు మాధవీలత. హెచ్ఆర్సీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై దారుణంగా మాట్లాడారని, జేసీ వ్యాఖ్యలను ఇండస్ట్రీ ఖండించడం లేదని అన్నారు. అందుకే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. మా ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే స్పందించారని, తన ఫిర్యాదును మంచు విష్ణు దృష్టికి తీసుకువెళ్లానన్నారు. సినిమా వారిపై ఆరోపణలు చేయటం సరికాదని, వ్యక్తిత్వ హననం చేయటం దారుణమని అన్నారు. రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి కానీ వ్యక్తిగత జీవితాలపై మాట్లాడటం సరికాదన్నారు శివబాలాజీ. రాజకీయ నాయకులు ఇండస్ట్రీ జోలికి రావద్దని, మాధవీలత ఫిర్యాదుపైన కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ మెట్రో మరో ఘనత సాధించింది. మెట్రో రైల్లో వైద్యులు గుండెను తరలించారు. 13 కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాల్లోనే గ్రీన్ కారిడార్లో తరలించారు. ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్డీ కపుల్ గ్లోబల్ హాస్పిటల్కు గుండెను తరలించారు. అనంతరం గ్లోబల్ హాస్పిటల్లో రోగికి గుండెను అమర్చారు వైద్యులు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని రైతు కుటుంబం ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు లక్ష్మీపతి కుటుంబ సభ్యులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమ భూమిని కొంతమంది అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. రెవెన్యూ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలి అంటూ బాధితులు కోరుతున్నారు. తమకు న్యాయం జరగకపోతే కుటుంబ సభ్యులంతా ఆత్మహత్య చేసుకుంటామంటూ రైతు లక్ష్మీపతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన పేరు నారాయణప్ప, మా అమ్మ పేరు లక్ష్మమ్మ. మా తాతల ఆస్తి ఉంది. దాన్ని వేరే వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా మాదే అని చెప్తా ఉన్నారు. అది మా అమ్మ ఉన్న రోజులు ఇల్లు రాలేదు. 2019లో మా అమ్మ చనిపోయింది. చనిపోయిన తర్వాత వచ్చి దౌర్జన్యంగా బెదిరిస్తా ఉన్నారు. నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావటం ఖాయమైందా? పవన్తో పాటే లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారా? టీడీపీ క్యాడర్ కోరికను చంద్రబాబు నెరవేరుస్తారా? లోకేష్ డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇదే అంశం కూటమి ప్రభుత్వంలో చర్చనీయాంశమైంది. రాజకీయం అంటేనే అనూహ్యం. ఎవరిని ఎప్పుడు ఏ పదవులు వరిస్తాయో తెలియదు. కొందరు పదవులు రావటం లేదని బాధపడుతూ ఉంటే మరికొందరికి మాత్రం పదవుల్లో ప్రమోషన్లు కూడా దక్కుతూ ఉంటాయి. ఇప్పుడు అలాంటి జాబితాలోనే మంత్రి లోకేష్ ఉన్నట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కుతుందనే వార్తలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ చిత్తు కావటంతో కూటమి రాజకీయం రంజుగా సాగుతోంది. ఎన్నికల్లో కూటమికి ఊపిరి ఊదిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా చంద్రబాబు క్యాబినెట్లో కొలువుదీరారు. ఆయనతో పాటు నారా లోకేష్ కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతల్ని చేపట్టారు. నాటి నుంచి ప్రభుత్వంలో లోకేష్ కీలకంగా మారారు.
ఒకవైపు పవన్ కళ్యాణ్ నిత్యం వార్తల్లో ఉంటున్నప్పటికీ లోకేష్ మాత్రం తెర వెనుక మంత్రాంగానికే పరిమితమయ్యారు. కరడుగట్టిన టీడీపీ నేతలు మాత్రం నారా లోకేష్కు ఏం తక్కువ, ఆయనను డిప్యూటీ సీఎంగా చేయొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. నారా లోకేష్ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలి అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఇదే డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. కడపలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నారా లోకేష్ చేస్తున్న కృషిని గుర్తించాలని, డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చంద్రబాబుకు సూచించారు. శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు విని చంద్రబాబు కూడా మిన్నకుండిపోయారు. గత కొంతకాలంగా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి అంటూ టీడీపీలో ఒక వర్గం నేతలు ప్రచారం చేస్తున్నారు. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని బ్యానర్లు వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వంలో చర్చనీయాంశమయ్యాయి. 43 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 3వ తరం నేత మన పార్టీలోకి వచ్చారు, నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. వైసీపీ హయాంలో వైఎస్ జగన్ 5గురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు. అయితే కూటమి ప్రభుత్వంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు టీడీపీ నేతల నుంచి నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అనే ప్రతిపాదన రావటంతో చంద్రబాబు ఏం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. నారా లోకేష్ డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? ఇద్దరూ డిప్యూటీ సీఎంలుగా ఉంటారా అనే చర్చ జరుగుతోంది. నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించారు. నటుడిగా, నాయకుడిగా, సీఎంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. నందమూరి బాలకృష్ణ, లక్ష్మీపార్వతి తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అలాగే ఏపీ మంత్రి నారా లోకేష్, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఇక్కడే కదా మన దేశంలోనే కదా, ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా అటువంటి నటనీయుడు, అలాగే నటనలో ప్రయోగాలు చేసిన నటనాచార్యుడు, అలాగే పాత్రలో ప్రకాయ ప్రవేశం చేసి ఆయన అణువులో జీర్ణింపు చేసుకుని ఆ పాత్రలకి న్యాయం చేసిన నట ధీరుడు నందమూరి తారక రామారావు గారు. 1100 మండలాలుగా విభజించి ప్రజల వద్దకు పాలనను తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. అలాగే మహిళల కోసం పద్మావతి యూనివర్సిటీ స్థాపించడం అయితేనేమి, లేకపోతే తండ్రి ఆస్తిలో సమాన హక్కు కల్పించడం అయితేనేమి, 2 రూపాయలకు కిలో బియ్యం ఇవ్వడం, అలాగే చేనేత కార్మికులకి వాళ్ళకు కూడా ఒక చేయుతనివ్వడం, ఆనాడు చేనేత, అలాగే తెలుగు గంగ అయితేనేమి, హంద్రి నివాస్ ఉజ్జల స్రవంతి అయితేనేమి, గాలిను నగరి అయితేనేమి. మంచు కుటుంబ కథా చిత్రంలో ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాడులు, ప్రతిదాడులతో యాక్షన్ సీన్లను చూపించారు మంచు కుటుంబ సభ్యులు. పిఎస్లో కంప్లైంట్స్ కూడా చేసుకున్నారు. ఇప్పుడు తన నివాసం నుంచి మనోజ్ను వెళ్లగొట్టాలని జిల్లా మెజిస్ట్రేట్కు మోహన్ బాబు కంప్లైంట్ చేయడం ఆసక్తిగా మారింది. మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్. జల్పల్లి నివాసాన్ని ఖాళీ చేయించాలి. జిల్లా మెజిస్ట్రేట్కు మోహన్ బాబు ఫిర్యాదు. మంచు ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జల్పల్లిలోని తన నివాసంలో ఉన్న అందరినీ ఖాళీ చేయించాలి అంటూ జిల్లా మెజిస్ట్రేట్కు నటుడు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను కొంతకాలంగా తిరుపతిలోనే ఉంటున్నానని తెలిపారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసివ్వాలని కోరారు. ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్ మోహన్ బాబు ఆస్తుల నివేదికను తీసుకున్నారు. జల్పల్లి ఇంట్లో ఉంటున్న మనోజ్కు జిల్లా కలెక్టర్ నోటీసులు అందించారు.
కలెక్టర్ నోటీసులకు మంచు మనోజ్ వివరణిచ్చారు. రంగారెడ్డి కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ను మనోజ్ కలిశారు. తమ కుటుంబంలో ఎలాంటి ఆస్తి తగాదాలేమీ లేవన్నారు. విద్యార్థులు, బంధువులు, కుటుంబం కోసమే తన పోరాటమని మనోజ్ స్పష్టం చేశారు. తన సోదరుడు మంచు విష్ణు నాటకాలాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి. నేను ఎక్కడికి పారిపోవట్లేదు. ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి ఈ రోజు వరకు నేను వస్తున్నాను, కానీ నేను పారిపోవట్లేదు. చీకట్లో కూర్చొని చెట్ల వెనకాల దాంకొని చక్కెర పోయడాలు, ఈ బ్యానర్లు ఇప్పించడాలు, వీళ్ళు ఏం తప్పు చేశారు? మా పనిని పిలుచుకొని వెళ్ళి 11-12 అలా పిలిచారండి. పంటకి 2-3 రోజులు పిలిచి మనోజ్ వస్తున్నాడా, వస్తే కూడా ఉండకూడదు, ఏమీ చేయకూడదు, ఎవరు వెళ్ళకూడదు అని. వీటితో పాటు చాలా మందిని పిలిచి ఏరియా వైజ్ అంటే ఎంత టైం స్పెండ్ చేస్తున్నారంటే 10 నిమిషాలు గంట సేపు పెద్ద మనిషిని ఒక నలుగురు కూర్చొని పెట్టి, అన్నదమ్ములు కూర్చొని మాట్లాడేసి అక్కడ క్యాంపస్ లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం. ఇదిలా ఉంటే తన సోదరుడు విష్ణును ఉద్దేశించి మంచు మనోజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కూర్చుని మాట్లాడుకుందాం, ఏమంటావ్ అంటూ ఎక్స్ వేదికగా మంచు విష్ణుకు ఛాలెంజ్ విసిరాడు. కలిసి కూర్చుని మాట్లాడుకుందామంటూ ట్వీట్లో పేర్కొన్నాడు. నాన్న, ఇంట్లోని మహిళలు, ఉద్యోగులు, మిగిలిన వాళ్లను పక్కన పెట్టి చర్చించుకుందామన్నారు. తాను ఒంటరిగానే వస్తానని మాటిస్తున్నట్టు పేర్కొన్నాడు. నచ్చిన వాళ్లను తీసుకురావచ్చు, డిబేట్ పెట్టుకుందామంటూ ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంచు ఫ్యామిలీ వివాదం జల్పల్లి నివాసంలోనే మొదలైంది. జల్పల్లి ఫామ్ హౌస్ వద్ద మంచు మనోజ్, మోహన్ బాబు అనుచరులు దాడులకు పాల్పడ్డారు. దాడికి సంబంధించి మంచు మనోజ్, మంచు విష్ణు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు కూడా చేసుకున్నారు. అయితే జల్పల్లి ఇంటిని విడిచి వెళ్లనని మనోజ్ తెగేసి చెప్పాడు. అప్పట్నుంచి మంచు మనోజ్ జల్పల్లిలోనే ఉంటున్నాడు. ఇప్పుడు మంచు మనోజ్ ను ఇంటి నుంచి ఖాళీ చేయించాలి అని మెజిస్ట్రేట్ ను మోహన్ బాబు ఆశ్రయించడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠగా మారింది. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ కారుపై రాళ్లదాడి జరిగింది. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారుపై రాళ్లు విసిరారు. రాళ్లదాడిపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్స్ వేదికగా విమర్శించింది. ఈ ఘటనపై బీజేపీ కూడా స్పందించింది. కేజ్రీవాల్ కాన్వాయ్ 2 వ్యక్తులను ఢీకొట్టిందని, వీరిని ఆసుపత్రికి తరలించినట్టు బీజేపీ నేత పర్వేష్ వర్మ తెలిపారు. కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ పీజీ డాక్టర్పై హత్యాచార కేసులో నిందితుడిని కోర్టు దోషిగా తేల్చింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ని దోషిగా తేలుస్తూ సిల్దా కోర్టు తీర్పు వెలువరించింది. సోమవారం సిల్దా కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. నవంబర్ 12 నుంచి ఈ కేసుపైన సిల్దా కోర్టు విచారణ చేపట్టింది. ఈ నెల 9న తుది విచారణ పూర్తయింది. కోల్కతా హైకోర్టు ఆదేశాలతో ఈ కేసుపైన సీబీఐ విచారణ చేపట్టింది. సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ రైల్వే స్టేషన్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు ఓ అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ముంబై హౌరా రైల్లో ప్రయాణించిన ఆకాష్ కనోజియా అనే అనుమానిత వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని పట్టుకున్న తర్వాత ముంబై పోలీసులకు ఈ విషయం గురించి సమాచారం అందించామని ఆర్పీఎఫ్ అధికారులు తెలిపారు. ఆరవ రోజు మహా కుంభమేళా కొనసాగుతోంది. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 7 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాకు ఈ నెల 29న అమావాస్య రోజున 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంచనా వేశారు. అందుకు అనుగుణంగా మరిన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఘాట్ల వద్ద బారికేడ్ల ఏర్పాటు, 24 గంటల విద్యుత్, నీటి సరఫరా, అత్యున్నత స్థాయి భద్రత ఉండాలని తెలిపారు. అమావాస్య రోజు కావడంతో భక్తులు పుణ్యస్నానానికి పోటెత్తారని తెలిపారు. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మెగా టోర్నమెంట్లో ఆడే భారత జట్టును ఎంపిక చేశారు. ముంబైలో 15 మందితో కూడిన టీమిండియా ఎంపికపై బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ వ్యవహరిస్తారని వెల్లడించింది బీసీసీఐ. జస్ప్రీత్ బూమా
బూమ్రా గాయం నయం కావడంతో అతనికి ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం కల్పించారు. ఇక గాయాల కారణంగా సుదీర్ఘకాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ మహమ్మద్ షమి, శ్రేయస్ అయ్యర్లకు కూడా చోటిచ్చారు. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. స్టే విత్ us.